చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని తెలుగులో ఒక సామెత ఉంది. కేరళ సెన్సార్ బోర్డు ఆలోచన విధానం చూస్తుంటే ఇప్పుడు అందరికీ అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మార్కో సినిమా విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సాయం కావాలని కోరడమే అందుకు కారణం. పోయిన సంవత్సరం డిసెంబర్ లో మలయాళంలో మార్కో అనే సినిమా రిలీజ్ అయింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా మరీ వైల్డ్ గా తీశారు. చిన్నపిల్లాన్ని, గర్భిణిని, కళ్ళులోని యువకుని వర్ణించలేని విధంగా ఎలా చంపారో ఈ సినిమాలో చూపించారు. తొలుత మలయాళం రిలీజ్ చేస్తే హిట్ అయిన ఈ సినిమాని ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కొందరు నచ్చేసింది. ఫిబ్రవరి 14వ తారీఖున సోనీ లీవ్ ఓటీటీలో మలయాళ వెర్షన్ ని, ఆ తర్వాత కొన్ని రోజులకు ఆహాలో తెలుగు వెర్షన్ ని, అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెర్షన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ సినిమాలో సీన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. నరుక్కోవడం, చంపడమే అనే కాన్సెప్ట్ తీసిన ఈ సినిమాకి అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. తీరిగ్గా జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత సెన్సార్ బోర్డు మేలుకున్నట్టుంది. టీవీలో స్క్రీన్ జరగకుండా మార్కో సినిమాపై నిషేధం విధించింది. ఇప్పుడు ఓటీటీ నుంచి కూడా ఈ సినిమాని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఇప్పటికే మార్కో సినిమాని చాలా మంది చూసేశారు. సెన్సార్ బోర్డు తీరిగ్గా కేంద్రానికి ఇప్పుడు లెటర్ రాస్తే ఏం ప్రయోజనమో వాళ్ళకే తెలియాలి.